మీరు కెమెరామెన్ గారు మీరు కెమెరామెన్ గారు బోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో గల ద్వారకానగర్ ఫేజ్ 2 8th డివిజన్ గౌరవనీయులైన శ్రీ సీసా గౌడ్ గారు సీసా వెంకటేష్ గౌడ్ గారు మాకు కార్పొరేటర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఎన్నికైన నుండి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 38 లక్షల రూపాయలతో ఈరోజు రోడ్డు ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు వస్తున్నారు. అలాగే మేయర్ గారు వస్తున్నారు, డిప్యూటీ మేయర్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాలనీవాసులందరికీ విజ్ఞప్తి చేస్తూ కాలనీవాసుల తరపున మా గౌరవనీయులైన సీసా వెంకటేష్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న మా వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్ గారికి ప్రజల మద్దతు లభిస్తున్న కారణంగా కొంతమంది ఓర్వలేక పనులకు అడ్డంకులు కల్పిస్తూ అనేక అవరోధాలు కల్పిస్తున్నారు. ఎవరు అవరోధాలు కల్పించినా ప్రజల మద్దతుతో అభివృద్ధి కొనసాగించాలని మా కార్పొరేటర్ను ఈ ప్రజల సభాముఖంగా మేమందరం కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఈ ద్వారకానగర్ ఫేజ్ 2లో వర్షాకాలం వచ్చిందంటే రోడ్లు మొత్తం బురదమయం అయ్యేది. ఎలాంటి అభివృద్ధికి నోసుకోక గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాలనీ వాసులు అనేక బాధలు పడుతున్నారు. మురికి నీరుతో, వర్షపు నీరుతో అనేక రకాలైన బాధలను అనుభవించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎన్నికలైన తర్వాత గౌరవ కార్పొరేటర్ గారు సీసా వెంకటేష్ గౌడ్ గారు ఎన్నికైన తర్వాత ఆయన చొరవతోని అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయండి. ఇలానే అభివృద్ధి జరగాలని సదా మేము మా కార్పొరేటర్ అండగా ఉంటామని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నా ధన్యవాదములు. ఇక్కడ ఇవాళ మా కాలనీలో ద్వారకానగర్ ఫేజ్ 2 బోడుపల్ 8th డివిజన్ కార్పొరేటర్ మిస్టర్ సీసా వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రోడ్డు ఇనాగ్రేషన్ కోసము మన మంత్రి మల్లారెడ్డి గారు వేంచేస్తున్నారు. కాలనీ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాం సార్. మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఎన్నో కష్టాలు పడి ఇక్కడ లేని ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు ఇన్ని రోజులు. కానీ ఇన్ని రోజుల తర్వాత మాకు ఎలక్ట్ అయిన ఫస్ట్ 2 ఇయర్స్లోనే సీసా వెంకటేష్ అన్న మా కోసమై చాలా ధర్నాలు కూడా దిగినాక కానీ మాకు ఈ రోడ్డు ప్రాప్తించలేదు. డిమాండ్ చేసి చాలా అన్నగారు మాకు మంత్రి గారు అందరూ చాలా సహకరించి మాకు ఈ రోడ్డు వేయిస్తున్నారు. కావున కాలనీ వాళ్ళ తరఫు నుంచి అండ్ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎవరెవరైతే ఈ రోడ్డు గురించి మాకు హెల్ప్ చేశారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీరి సహకారంతో సీసా వెంకటేష్ గౌడ్ గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఇవాళ ఈ ద్వారకానగర్ ఫేజ్ 2 సమస్య ఏంటంటే బోడుప్పలే కాదు నాచారం, మల్లాపూరు
ఈ రాజు చెరువు దగ్గర నుంచి వచ్చే వరదంతా ఈ ద్వారకానగర్ ఫేజ్ 2లో ఉంటుంది. వీళ్ళకి ఇది ఒక శాపంగా మారింది. ఇప్పుడు ఈ వెంకటేష్ గారు కార్పొరేటర్ అయిపోయిన తర్వాత ఆయన సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకొని మినిస్టర్ కోట నుండి, అలాగే కార్పొరేటర్ కోట నుంచి, మన కార్పొరేటర్ కోట నుండి, అలాగే మేయర్ కోట నుండి సుమారు ₹1 కోటి ఇక్కడ పెట్టారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఈ కాలనీ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే ఇవాళ పరిస్థితులలో ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన సందర్భంలో ఇవాళ కాలువ లేకుండా చేయాలనే ప్లాన్తో చాలా లోపల డెప్త్ తీసి చేయాలనే ప్లాన్తో చేశారు. దాంతోపాటు అలాగే ఇక్కడి నుండి కాలువ ఉండేది అక్కడికి మార్చారు. అది గ్రామ పంచాయతీ, దాన్ని ఏమంటారు, గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎట్లా ఉందో అలా తీయాలనే ఆలోచన నక్షతోని విలేజ్ నక్ష ఎలా ఉందో అలా తీయాలనే ఉద్దేశంతో అక్కడ తీశారు. ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్లో మొన్న వర్షం పడ్డప్పుడు కనీసం 15 రోజులు ఇంటి నుంచి వెళ్ళకుండా పిల్లలకు తిండి లేదు. అలాగే నీళ్ళల్లో కబ్బోర్డులు తడిచిపోయినాయి, బియ్యం తడిచిపోయినాయి, అన్నీ తడిచిపోయినాయి. అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఈ వీధి వాళ్ళు, ఈ రోడ్డు వాళ్ళు. ఇవాళ వీళ్ళకు నిజంగా చెప్పాలనుకుంటే హైదరాబాదులో ఎక్కడి లేనంత ఇబ్బంది ఇక్కడ పడ్డారు. పిల్లలు జల్లలు మిద్దెల మీద ఉండి తిండి లేక మన వండుకునే వంట సామాన్లన్నీ తడిచిపోయి, తర్వాత బెడ్లు తడిచిపోయి, కార్లన్నీ ఖరాబ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు ఫేజ్ 2 వాళ్ళు, ద్వారకానగర్ ఫేజ్ 2 వాళ్ళు. ఇంతవరకు మనకి ఏముందంటే గ్రామ పంచాయతీ పరిధిలో మనం పరిపాలన ఉండి, గ్రామ పంచాయతీ పరిపాలనలో అక్కడ సరైన వాళ్ళు లేక, సరైన వాళ్ళు ఇక్కడ దీన్ని పట్టించుకోకుండా దీన్ని వదిలిపెట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మన కార్పొరేటర్ వచ్చింది. మన కార్పొరేషన్ అయిన తర్వాత మనకు బడ్జెట్ కూడా మారింది. దానికి మన అదృష్టం ఏంటంటే యువ నాయకుడు, తెలివైన వాడు, ఓర్పు సహనం ఉన్నటువంటి కార్పొరేటర్ మనకు దొరికారు. దానివల్ల ఈ కార్యక్రమాలలో ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఎవరు ఏ కాలనీ వాళ్ళు, ఏ పక్క కాలనీ వాళ్ళు ఎవరు ఏమన్నా కానీ అతను మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇంత బడ్జెట్ చేసిండంటే ఈ కాలనీ వారు అందరూ ఒకరొకరు పేరుగా అతను చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మల్లారెడ్డి దగ్గర నుంచి వెళ్ళి మినిస్టర్ ఫండ్ కొంత తీసుకొచ్చారు, మన చైర్మన్ మేయర్ ఫండ్ కొంత తీసుకొచ్చారు, ఈయన ఫండ్ 4,50,00,000 అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఇంత ఫండ్ను తీసుకొచ్చి ఈ ద్వారకానగర్ ఫేజ్ 2కి పెడుతున్నారంటే ఈ ద్వారకానగర్ సమస్య పరిష్కారం కావాలని, ఈ కార్పొరేటర్ గారు ఇలాగే ఇంకా అభివృద్ధి కావాలని, వీరికి కాలనీ వాళ్ళందరూ సహకరించాలని నేను 8వ డివిజన్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేమందరం ఉన్నాం, మీకేం కాదు. అందుకోసం ఈ రోడ్డు ఒకటి పెడితే ఈ సమస్య 50% పరిష్కారం అయిపోతుంది. ఆ తర్వాత నేల ఒకటి అయిపోతే ఇంకా అయిపోతుంది. ఆ తర్వాత చెరువు ఒకటి చేసేస్తే అది ఇంకా అయిపోతుంది. ఇవి అయిపోయిన తర్వాత అన్ని కాలనీలాగానే మీరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. మా కార్పొరేట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే గత 10 ఏళ్ళుగా అనుభవిస్తున్నాము. ఇక్కడ సరైన రోడ్డు లేక, సరైన నాలా ఫెసిలిటీ లేక బాధపడతాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఈ రోడ్డు నీళ్ళు వస్తాయి, కప్పలు పాములు అన్ని రకాలు వస్తాయి, ఇంట్లో రకరకాలు వస్తాయి. మేము ఎప్పుడైతే మా కార్పొరేటర్ గారు మాకు సీతా వెంకటేష్ గారు ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి మాకు అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మాకు ఆయన చొరవతోటే ఆయన ఫండ్ తీసుకొచ్చి ఈ రోడ్డుని డెవలప్ చేస్తున్నారు. ఆ 35 లక్షలు ఖర్చు పెట్టుకొని 38 లక్షలు ఫండ్తో ఖర్చు పెట్టుకొని ఈ రోడ్డుని 8 ప్రారంభించారు. ఇవాళ మేము ఎప్పటికైనా సరే ఆయన కృతజ్ఞతగా ఉంటాము. ఈ కాలనీ మొత్తం ఆయనకి రుణపడి ఉంటాము మొత్తం జీవితకాలం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మాకు ఇంతకుముందు 7 సంవత్సరాల నుంచి మేము కాలువ ఉండడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఇంటి ముందు నుంచి నీళ్ళు వెళ్ళడము, ఓవర్ఫ్లో అవ్వడము, మాకు ఇళ్ళల్లోకి నీళ్ళు రావడము, నడవడానికే రోడ్డు లేకుండా చాలా కష్టపడ్డాము. మేము పిల్లల్ని బయటికి పంపించాలన్నా, మేము బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేది. మాకు ఇళ్ళల్లోకి కాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి, మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి. అందులోనే చాలా కష్టపడ్డాము మేము. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత మల్లారెడ్డి గారు మాకు రోడ్డు వేపిస్తున్నారు. అందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ.
కార్పొరేటర్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంతకుముందు మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. సీసా వెంకటేష్ గౌడ్ వల్ల మేము రోడ్ వేయించుకుంటున్నాము. సీసా వెంకటేష్ గౌడ్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు మాకు అన్ని విషయంలో కూడా. మల్లారెడ్డికి, సీసా వెంకటేష్ గారికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సో మరి ద్వారకా నగర్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు, వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్. నమస్కారం మీడియా మిత్రులకు, మా 8వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 30 లక్షల రూపాయలతోటి ఇనాగ్రేషన్కు మన గౌరవ కార్మిక శాఖ మంత్రులు చామకూర మల్లారెడ్డి సార్ విచ్చేస్తున్నారు ఇప్పుడు ఇంకో 5 మినిట్స్లో. కాబట్టి మాకు మరొక విషయం ఏంటంటే రాచెరువు నుంచి మన నల్ల చెరువు వరకు నా యొక్క ముగ్గురు కార్పొరేటర్ల ఫండ్ 50 లక్షలు, గౌరవనీయుల కార్పొరేటరు 8వ డివిజన్ కార్పొరేటర్ నాదో 50 లక్షలు, గౌరవనీయుల మహేందర్ యాదవ్ 50 లక్షలు, గౌరవనీయుల మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి 50 లక్షలు, 1,50,00,000 ప్లేస్ 4,50,00,000 జనరల్ ఫండ్ మున్సిపల్ నుంచి తీయడం జరిగింది. 6,50,00,000తోటి రాచెరువు నుంచి నల్ల చెరువు వరకు మన బోడుప్పల్ ఎంత లాస్ట్ డివిజన్ నాదే ఉంది అనుకోని కాబట్టి అక్కడ వరకు చేయడం జరుగుతుంది. పనులు కూడా రాచెరువు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ మన సాయిబాబా గుడి దగ్గర కూడా స్టార్ట్ అయింది వర్క్స్. ఈ 7,50,00,000 సరిపోవు. మళ్ళీ కేసీఆర్ మన గౌరవనీయుల రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మల్లారెడ్డి సార్కు 70 కోట్లు వస్తాయని చెప్పారు కాబట్టి ఆ 70 కోట్లలో కూడా ఇంక 20 కోట్ల దాకా అవసరం ఉంటుంది. దాన్ని కూడా కేటాయించడం చెప్పినది మా మంత్రివర్యులు. కాబట్టి మా డివిజన్ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. మా కాలనీ ప్రజలందరూ వాళ్ళకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇక్కడ ఈరోజు ఒక గత 15 సంవత్సరాల నుండి వీళ్ళు ఎన్నో ఇబ్బందులు గురైనారు. ఇళ్లలో కూడా వర్షాలు వస్తే 15 రోజులు కూడా ఇళ్లలో ఉండి బయట రాని పరిస్థితి ఉండేది. దాన్ని నేను పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి మళ్ళా ప్రజలు మనం మంచి పనులు చేస్తేనే మనం నెక్స్ట్ టైం కూడా ఎన్నుకుంటారు. కాబట్టి మన కర్తవ్యంగా మనం భావించి మనం పనులు చేసే బాధ్యత నాకు గురుతర బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తున్నా. అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. నమస్కారము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి సార్.
ధన్యవాదాలు. నమస్కారం.